కాబట్టి సోదరులారా, ఈ బీసీ ఉద్యమం ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు చేరే విధంగా బీసీ జేఏసీ మరింత ముందుకు పోతా ఉంది. అలాగే మేము ఏం అడుగుతున్నాం ఈ ఉద్యమంలో? మా ఆత్మగౌరవం అడుగుతా ఉన్నాం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, మాకు అధికారం ఇవ్వమంటే సీట్లు అయ్యావు, మాకు వాటా ఇవ్వమంటేనే కొర్రీలు పెడతావు. అందుకోసమే మీతోటి కాదు, ఈ పార్టీలతో, అగ్రవర్ణ పార్టీలతోటి బీసీలకు న్యాయం జరగదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బీసీలకు రిజర్వేషన్ వచ్చేటప్పుడు అగ్రవర్ణాలంతా అసెంబ్లీలో ఒక్కటై వ్యతిరేకించదా లేదా? ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఆ ఎన్టీ రామారావు గారు కూడా ఒక్క ఉత్తగం పెట్టలే. పుంజాల శివశంకర్ గారు పోయి తిరుపతిలో సభ పెడితే భయపడి పెట్టిండు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ అగ్రవర్ణ పార్టీలకు మనకు విడాకులు జరుగుతున్నాయి. ఈ విడాకుల మహోత్సవంలో మేము ఘనంగా విడాకులు ఇస్తా ఉన్నాం అగ్రవర్ణ పార్టీలకు. ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం, మీ ఎన్ని ఓట్లు లెక్క పెడితే ఒక్కొక్క నియోజకవర్గంలో 7,000 8,000 ఓట్లు ఉన్నాయి కదా, మీ ఓట్లు మాకొద్దు నాయన. రెడ్ల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ అంతా మీరుండి, మా అంతా మేముంటాం. ఇవాళ గ్రామాలలో అగ్రవర్ణాలు నామినేషన్ వేయడానికి కూడా భయపడతా ఉన్నారు. నామినేషన్ వేయడానికి కారణం ఏంది? బీసీలు చైతన్యవంతమయ్యారు. బీసీలు ఎక్కడ కొడతారు? బీసీలు కొట్టే దెబ్బకు ఊర్లలో ఉన్నటువంటి ఆయనతో పెత్తనం కూడా పోతాము అనేటువంటి భయంలో ఉన్నారు. కాబట్టి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాను సోదరులారా, మా ఓట్లతోని మా భుజాల మీదకెక్కి మమ్మల్ని దశాబ్దాల పాటు మా శ్రమను, మా నెత్తుని, మా ఆత్మగౌరవాన్ని దోచుకున్నటువంటి పార్టీలకు రాజకీయ సమాధి చేయడం ఒక్కటే బీసీల ముందు ఉన్నటువంటి లక్ష్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఒక రిక్వెస్ట్. తెలంగాణ ఉద్యమం మీరు ఎట్లయితే భుజాల మీద వేసుకున్నారో, ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అదే స్థాయిలో మీడియా సోదరులు ఆశీర్వదించి దీన్ని మీ బాధ్యతగా ముందుకు తీసుకుపోవడానికి సహకరించాల్సిందిగా కోరుతూ, ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో బీసీ జేఏసీ కథన రంగంలోకి దిగబోతా ఉంది. మా నాయకులందరి నాయకత్వంలో దిగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, బీసీలం ఒక్కటిగానే పోరాడుతాం. మేమందరం కూడా 2024లో రాజ్యాధికారాన్ని అందుకుంటాం. జై బీసీ, జై తెలంగాణ.